వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనందరావు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. ఈ శుభాకాంక్షలు చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. ఎందుకంటే పండుగోలే లేదు. ఈ పాడు కాంగ్రెస్ పాలనలో పండుగోలే లేదు. మహిళలు ఇవాళ బతుకమ్మ చుట్టూ కాదు, యూరియా చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి, వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి టోకెన్లు తెచ్చుకునే పరిస్థితి, యూరియా టోకెన్లు తెచ్చుకునే పరిస్థితి. పంట బిడ్డలు పాడవుతున్నారు కళ్ళ ముందర. 6 కాలం కష్టపడి దొంగోలు వచ్చే కరెంటుకు, కాంగ్రెస్ పాలనలో కరెంట్ అంటే సక్రమంగా కేసీఆర్ పాలనలో ఉన్నట్టు 24 గంటలు ఉండదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అట్లా దొంగోలు వచ్చే కరెంటుకు కావలి కాసుకుంటూ పంట బిడ్డల్ని కాపాడుకుంటే ఇవాళ ఆ పంట బిడ్డలు పాడైపోతున్నాయి, గిడసబారిపోతున్నాయి, ఎరుపెక్కిపోతున్నాయి. యాళ్ళకు ఇప్పుడు యూరియా మందేసుకోవాల్సిన, మసాలా జల్లుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆ సమయంలో ఆడబిడ్డలంతా బతుకమ్మలు పేరుస్తూ బొడ్డెమ్మలాడుతూ కాదు, లైన్లలో నిలబడే దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు, 2 బతుకమ్మలు అయిపోయాయి. ఇది 3వ బతుకమ్మ. అంటే ఇక్కడ మహిళలకు గత ప్రభుత్వం నాణ్యమైన చీరలు ఇవ్వడం లేదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే మంచి చీరలు, పట్టు చీరలు లాంటి చీరలు ఇస్తాము అని చెప్పి అన్న ఈ ప్రభుత్వం, మరి ఇందిరమ్మ చీరలు ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇందిరమ్మ చీరలు ఏ విధంగా ఉంటాయి, ఎట్లా డిజైన్ చేశారు? 2 ఏళ్ళు అయింది. మరి ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తాం, ఉత్త చీరలు కాదు పట్టు చీరలు ఇస్తాం. కేసీఆర్ మీ ఇంట్లో గివే కట్టుకుంటారా అని ఆనాడు పేలినటువంటి, వదరినటువంటి ఈ కాంగ్రెస్ పెద్దలు ఇవాళ చీర దిక్కు లేదు, సారే దిక్కు లేదు. ఆడబిడ్డగా మహిళను గుర్తించిన దాఖలా లేదు. ఇటువంటి సందర్భంలో, ఈ పరిస్థితుల్లో ఇవాళ మహిళకు మరి ఏదో పేరు చెప్పి, ఇందిరమ్మ పేరు చెప్పి చీరలు తెస్తూ ఉన్నారు. ఆ ఇందిరమ్మ చీరలు ఏ మేరకు ఎవరికి ఇస్తూ ఉన్నారు? ఇందిరమ్మ పేరుతో ఇచ్చేటువంటి చీరలు ఎవరికి ఇస్తూ ఉన్నారు? మంచి బతుకమ్మ చీరలని పేరుతోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కదా. ప్రతి బడుగు బలహీన వర్గాల మహిళలకు, బీద మహిళలకు, మధ్యతరగతి మహిళలకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ 1 కోటి మంది మహిళల్ని మరి తోడబుట్టిన చెల్లెళ్ళుగా, తల్లులుగా, బిడ్డలుగా గుర్తించినటువంటి కేసీఆర్ గారు గుర్తించి ఇస్తే చీరలు, ఇవాళ ఆ చీరల్లో తప్పులు వెతికి మరి ఈ రేవంత్ సర్కారు ఇందిరమ్మ చీరలని స్వయం సహాయక సంఘ సభ్యులకు మాత్రమే ఇస్తారట. అది కూడా ఇందిరమ్మ పేరుతో ఇస్తారట. ఆ బతుకమ్మ ఏం పాపం చేసిందయ్యా రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక ఆయుధమైంది కదా. ప్రతి మహిళ చేతిలో బతుకమ్మ ఒక ఆయుధమైంది కదా. మీ కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం ప్రకటింపజేయడానికి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి బతుకమ్మ ఒక ఆయుధమైంది కదా. భయమైంది ఆయుధాన్ని చూస్తే, బతుకమ్మను చూస్తే? తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను అందుకేనా తొలగించింది? అందుకేనా కాంగ్రెస్ తల్లి చేయిగుర్తు తల్లిని పెట్టింది? అందుకేనా బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వండి? అందుకేనా మహిళలు సంఘటితం కావద్దు అనుకొని యూరియా కేంద్రాల చుట్టూ తిప్పుతున్నది? ఇవాళ తెలంగాణలో ప్రతి సహకార సంఘము, ప్రతి రైతు వేదిక ఒక ధర్నా వేదిక లాగా అయింది. వాళ్ళందరూ హైదరాబాద్కు మరితే రేవంత్ సర్కార్ ఉంటుందా? మరో నేపాల్ కాదా తెలంగాణ? ఏంది పాలన, ఏంది చేతగానితనం, ఏంది అసమర్థత? ప్రతి మహిళ గుర్తించింది. ఈ సందర్భాన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఈరోజు 3 పాటలు కూడా ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఆ పాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయా, ప్రభుత్వం చేసే పనులను ఎత్తగడుతున్నాయా, లేదంటే ప్రజల నుంచి వచ్చిన పాటలా, లేదంటే పల్లె ప్రకృతికి సంబంధించిన పాటలా? బతుకమ్మ పాటలు ఎప్పుడైనా ప్రజల దుఃఖాల్లోంచి పుట్టినటువంటి పాటలు. ఎవరో రాసింది, సాహిత్యకారులు సృజన చేసింది కాదు. దానికి సాహిత్యంతో పని లేదు. ప్రజల కష్ట సుఖాలు, ఆ కాలానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలని పంచుకునేటువంటి పండగలు బతుకమ్మ పండగ. ఆ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు, కథలు, గాథలు, వీరగాథలు అనేకం కైగట్టుకొని పాడేవారు మహిళలు. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో దుఃఖానికి కారణమైనటువంటి పరిస్థితులు ఏంటి, అవేంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, అవే ఇప్పుడు పాటలని. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల్ని మోసగించింది, విద్యార్థుల్ని మోసగించింది, రైతుల్ని మోసగించింది, సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని మోసగిస్తూనే ఉన్నది. ఎన్నికలకు ముందు మోసగించింది అబద్ధాలాడి, ఎన్నికలైనాక అదే అబద్ధాలాడుతూ కొనసాగిస్తూనే ఉన్నది మోసాన్ని. ఆ మోసాన్ని ఎండగడుతూ ప్రజలేమనుకుంటున్నారో, ప్రజల నోళ్లలో ఏం నానుతున్నదో అవే పాటలుగా ఇవాళ వచ్చినాయి. అంటే ఒక 2 పాటలు పాడండి మీ నోట, బతుకమ్మకు సంబంధించిన పాటలు.
ఇద్దరక్క జల్లెల్ల వియ్యాలో ఒక్కరికిచ్చి వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో వచ్చన్న పొడు వియ్యాలో వచ్చన్న పొడు వియ్యాలో చూసన్న పొడు వియ్యాలో ఎట్లత్తు సెల్లెలా వియ్యాలో ఏరడ్డ మాయ వియ్యాలో ఏరుకు ఎంపల్లు వియ్యాలో తలుపులడ్డ మాయ వియ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో. ఇట్లా తల్లిగారింటి నుంచి అన్న రాలేడని దుఃఖపడేటువంటి చెల్లెళ్ళు పాడుకునేటువంటి పాట. అలాగే ప్రతి పాటకు ముందు భగవంతుని తెలుసుకునేది, ప్రతి పాటకు ముందు ఎంత సంస్కారం అంటే తెలంగాణ మహిళలో వాళ్ళు విద్యావంతులు కాదు, వాళ్ళు అయినప్పటికీ కైగట్టుకున్న పాటల్లో శివ శివ నిన్ను దల్తూ ఉయ్యాలో శివుడా నిన్ను దల్తూ ఉయ్యాలో ఏగిలేసి నేను ఉయ్యాలో ఎవరిని దల్తూ ఉయ్యాలో అత్తమామల దల్తూ ఉయ్యాలో అయ్యవార్ల దల్తూ ఉయ్యాలో తల్లిదండ్రిని దల్తూ ఉయ్యాలో దైవాల దల్తూ ఉయ్యాలో ముందుగా నిన్ను దల్తూ ఉయ్యాలో ముత్యాల పోసు ఉయ్యాలో నాతినా నిన్ను దల్తూ ఉయ్యాలో ఓ నల్ల ఓ సాని ఉయ్యాలో నెతి మీద సూర్యుడా ఉయ్యాలో నెలవన్నే కాడ ఉయ్యాలో పాపట్ల సూర్యుడా ఉయ్యాలో పైవన్నే కాడ ఉయ్యాలో ఈ పునా సూర్యుడా ఉయ్యాలో ఈరభద్రుడ ఉయ్యాలో. ఇట్లా అనేక పాటలు, అనేక కథలు, కష్ట సుఖాలను కలబోసుకునే పాటలు. కష్టాలు సహజం, మరి కలత చెందొద్దు, దుఃఖపడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, బలిదానాలు వద్దు, బతకాలే కడవరకు బతకాలే, కష్టాల్ని భరించాలని ఆడబిడ్డలను వెన్నుదట్టే పాటలు, నాకు నువ్వు నీకు నేను అని భుజం భుజం కలుపుకునే పాటలు. ఎన్ని పాటలు! ఎంత గొప్ప సంస్కృతి తెలంగాణది, ఎంత ధైర్యాన్ని ఆడబిడ్డకి ఇచ్చే సంస్కృతి తెలంగాణది. ఆ పరిస్థితి ఉద్యమం తర్వాత మళ్ళొచ్చింది. ఆ పరిస్థితి మరి ఉద్యమం తర్వాత మళ్ళీ మహిళలు ఆ ధైర్యాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ గారికి తెలంగాణ మహిళ రుణపడి ఉంటుంది. బతుకమ్మ మళ్ళీ ఒక్కసారి ఆ గౌరవాన్ని పొందిన సందర్భంలో ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మరి ఒక పండగగా, రాష్ట్ర పండగగా గుర్తించిన సందర్భం, ఆడబిడ్డలందరినీ గౌరవించిన సందర్భం. పండుగ అంటే చాలు కేసీఆర్ గుర్తొస్తాడు. ఓకే, రైట్. చివరిగా ఈ 3 పాటలలో ఒక పాట పాడండి. మీరు లాంచ్ చేసిన 3 పాటలలో ఏదో ఒక పాట పాడండి. 6 గ్యారంటీలు ఉయ్యాలో అమలుగా కపాయ ఉయ్యాలో కళ్యాణ లక్ష్మిని ఉయ్యాలో కాటగలిపినాడ ఉయ్యాలో తులం బంగారము ఉయ్యాలో మరుసే పోయిండే ఉయ్యాలో. ఇట్లా పథకాలన్నీ ఎట్లా రేవంత్ మాయ చేసిండో, పథకాలన్నీ ఎగవేసిండో, మహిళలను ఎట్లా మోసగించిండో, విద్యార్థులను ఎట్లా మోసగించిండో, రైతులను ఎట్లా మోసగించిండో, ప్రజలేమనుకుంటున్నారో ప్రజల నోటి మాటలే పాటలుగా ఇవాళ బీఆర్ఎస్ తీర్చిదిద్దింది. ఇది అంటే గతంలో మేము చిన్నప్పుడు చూసిన బతుకమ్మ వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన చూస్తున్న బతుకమ్మ వేరు అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. గతంలో దేవుళ్ళ మీద, అన్నదమ్ముల మీద పాడవలసిన పాటలను ఈరోజు ప్రభుత్వంను ఎండగట్టే విధంగా ఇక్కడ పాటలు మహిళలు తయారు చేసుకొని పాడుకునే రోజులు వచ్చినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆమెను పాట రూపంలో కూడా కొన్ని పాటలు పాడడం కూడా జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.